ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా దేవుని ఎరిగినటువంటి వారం, ప్రార్థన చేస్తున్నటువంటి వారం, వాక్యాన్ని చదువుతున్నటువంటి వారం, దేవుని గురించి ఆసక్తి ఉన్నవారము, దేవుని గురించి అవగాహన ఉన్నటువంటి వారు. అయితే ఇప్పుడు మీ ముందు ఒక ప్రశ్న ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ ప్రశ్న ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన చేతిలో ఉన్నటువంటిది పరిశుద్ధ గ్రంథం, అవునా కాదంటారా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకు అనుగ్రహించాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని? లేదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకంలో నుండి ఎందుకు దిగి వచ్చాడు? దానికి దీనికి సమాధానం ఒకటేనండి. పెంతుకోస్తు అనే పండుగ దినమున పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరాన్ని పరలోకంలో నుండి దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? 2000 సంవత్సరాల క్రితం ఒక నూతన నిబంధనను దేవుడు అన్ని జనులైనటువంటి మనతో చేసి ఉన్నాడు. ఎందుకు చేసి ఉన్నాడు? వీటన్నిటికీ కూడా ఆన్సర్ ఒకటేనండి. పరలోకములో నుండి ప్రభువు దిగి రావటానికి, ఈ జీవవాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి, ఆ పెంతుకోస్తు అనే పండుగ దినమున పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పరలోకంలో నుండి దేవుడు పంపటానికి, ఒక నూతనమైనటువంటి నిబంధనను మనతో చేయటానికి, అన్నిటికీ కారణం ఒకటే. ఆ కారణం ఏమిటో తెలుసుకుంట కొరకు మనకి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. అందరం చదువుకుందాం 4వ వచనాన్ని. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని యొక్క కోరిక. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకెందుకు ఇచ్చాడు? ఎందుకు క్రొత్త నిబంధనను దేవుడు మనతో చేస్తున్నాడు? ఎందుకు పరలోకములో నుండి తన కుమారుడైనటువంటి ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడు అంటే, మనుషులందరూ కూడా రక్షణ పొంది, మనుషులందరూ కూడా వాళ్ళు వీళ్ళు కాదండి, దేవుని యొక్క కోరిక ఇది, దేవుని యొక్క అనాది కోరిక ఇది, దేవుని యొక్క ఇచ్చయ, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క సంకల్పము ఏమై ఉన్నదంటే, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని 2 భాగాలుగా విభజించి మనం చదివినట్లయితే చాలా బాగుంటుందండి. మొట్టమొదటిగా మనుషులందరూ రక్షణ పొందటం, ఇది మొదటి భాగం అయితే, రెండవ భాగం సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండటం. రక్షణ పొందటం వల్లనే, రక్షణ పొందేంత వరకు చాలా ప్రయాసపడి రక్షణ పొందిన తర్వాత పరిగెత్తటం ఆపేసినటువంటి ఎంతోమంది విశ్వాసులు మన కళ్ళ ఎదుటి కనబడుతున్నారు. రక్షణ పొందితే చాలా అయిపోయింది అనుకుంటున్నారు. రక్షణ పొందటం వలన మన జీవితం పరిపూర్ణం కావట్లేదు. రక్షణ పొందటం వలన పరలోకానికి చేరే అర్హతను మనం పొందట్లేదు. రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం, సత్యము అనగా వాక్యము, దేవుని వాక్యమును గురించి, దేవుని మాటను గురించి అనుభవము, జ్ఞానాన్ని కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మొట్టమొదటి పార్ట్ను అనగా మనుషులందరూ రక్షణ పొందటం అనేటువంటి అంశాన్ని మరి కొద్ది సమయం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి మనుషులందరూ రక్షణ పొంది ఎలా రక్షణ పొందుతారండి? ఎలా రక్షణ వస్తుంది చెప్పండి? ఏమండి, రక్షణ ఎలా వస్తుంది? చూద్దాం, దేవుని వాక్యంలోంచే చూద్దాం. మన అందరికీ తెలుసు అది. నేనే కొత్త వాక్యాన్ని ఏమీ చెప్పట్లేదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఎలా రక్షింపబడుతున్నాం మనం? విశ్వాసము ద్వారా కృప చేత. అంటే రక్షింపబడాలి అంటే 2 జరగాలి, 2 ఉండాలి. ఏంటిది? 1 విశ్వాసము, 2 కృప. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కృపను గురించే మనం ధ్యానిస్తూ వచ్చాం.
ఇక్కడ విశ్వాసం అనేటువంటిది మన సైడ్ నుంచి ఉండాలి, కృప అనేటువంటిది దేవుని సైడ్ నుంచి వస్తుంది. ఈ కృప విశ్వాసము రెండు కలిసినప్పుడు వచ్చేటువంటిదే రక్షణ. కృప దేవుని సైడ్ నుంచి వస్తుంది, విశ్వాసము మన వైపు నుంచి మనం చూపించాలి. కాబట్టి విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడ్డాం. విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడ్డాం. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే దేవుని పట్ల మనం విశ్వాసము చూపితే దేవుడు తన కృపను చూపి ఆ విశ్వాసాన్ని బలపరిచి తన కృప ద్వారా మనలోనున్న విశ్వాసము ద్వారా దేవుడు మనలను రక్షించువాడై ఉన్నాడు. ఇది మనుషుల వలన కలిగేది కాదు. ఆకాశము క్రిందనున్న ఏ నామము వలన రక్షణ రాదు. అంటే మనుషుల వలన రక్షణ కలగదు, మన యొక్క నీతి క్రియల వలన రక్షణ కలగదు, మన దాన ధర్మాల వలన రక్షణ కలదు, మరి ఏ విధముగానూ రక్షణ కలగదు. రక్షణ కేవలము విశ్వాసము ద్వారాను దేవుని యొక్క కృప ద్వారానే కలుగుతుంది. ఓకేనండి. అయితే ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఈ కృపను గురించి చాలా బాగా విన్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం చూడగలిగాం, నేర్చుకోగలిగాం. అయితే కృప అంటే ఏమిటి? ఏమండి, కృప అంటే ఒక పేరు కాదండి, ఒక ఆడపిల్ల పేరు కాదు. కృప అంటే ఒక మినిస్ట్రీస్ యొక్క పేరు కాదు. కృపా మినిస్ట్రీస్ అని ఒక మినిస్ట్రీస్ యొక్క పేరు కాదు. కృప అనేటువంటి పేరుతో మరి బిజినెస్లు కూడా చేస్తున్నారండి. కృప బిల్డర్స్ అని, ఏమండి, కృప చికెన్ షాప్ అని, బిర్యానీ షాపులని. ఇవేం కాదండి కృప అంటే. కృప అంటే అది అర్థం చేసుకోవాలి. చేసుకుంట కొరకు ఒక సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మన అందరికీ తెలిసినటువంటిదే. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న చాలండి 2 దోణెలను చూచాను. ఇక్కడ సందర్భము ఇదంతా మనకు అవసరం లేదు, కాబట్టి ఇక్కడ ఉన్న సందర్భం ఏమిటి అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు గన్నేసరేతు అనేటువంటి ఒక సరస్సు ఒడ్డునకు వెళ్ళి సువార్తను ప్రకటించాలనుకుంటున్నాడు. అయితే అక్కడున్న జనాంగం విస్తారంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయన మీద పడిపోతూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన వాక్యాన్ని బోధించటం అనేటువంటిది కష్టతరంగా ఉన్నది కనుక ఆయన వెంటనే ఆ సరస్సులో ఉన్నటువంటి 2 దోణెలను చూశాడు. ఆ దోణెల్లో ఒక దోణె పేతురు గారిది. వెంటనే పేతురుని పిలిచి, పేతురు, నీ దోణి కొంతసేపు నాకు ఇవ్వమని చెప్పి ఆ దోణిలోనికి వెక్కి దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత ఆ దోణెను తనకిచ్చినటువంటి ఆ పేతురుతో, పేతురు, ఇప్పుడు దోణెను లోతుగా నడిపి నీవు ఏమన్నాడు, వల వేయండి అన్నాడు. అప్పుడు పేతురు గారు అన్నారు, ప్రభువా, మేము రాత్రంతా వలేసాము, మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నువ్వు అంటున్నా కాబట్టి ఒక వలేస్తానని చెప్పి వలేసాడండి. వల వేసేటప్పటికి ఏమైంది, విస్తారమైనటువంటి చేపలు పడినాయి. ఎంత విస్తారం అంటే వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు పడినాయి. విస్తారమైన చేపలు పడినప్పుడు పేతురు యొక్క ప్రవర్తన చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. ఏమంటాడు తెలుసా, అంత విస్తారమైనటువంటి చేపలు పడితే వెంటనే కొంతమంది ఏం చేయాలనుకున్నారంటే యేసుక్రీస్తుని రాజుని చేసేద్దాం అనుకున్నారు. ఈయన రాజుని చేసేసినట్లయితే 5 రొట్టెలు పట్టుకొస్తే ఎంతమందికి పెట్టేస్తాడు, 5,000 మందికి పెట్టేస్తాడు. కాబట్టి రోజు మనం వండుకోవాల్సిన అవసరం లేదని కుటిలంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ పేతురు ఏమని మాట్లాడాడు అంటే, అక్కడ పేతురు అనేటువంటి మాట, ప్రభువా, నేను పాపాత్ముడును. అదేంటి, ఆయన విస్తారమైనటువంటి చేపలు పడేటట్టుగా చేస్తే పేతురు ఏంటి ఇట్లా అంటున్నాడు? నేను పాపాత్ముడు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? కారణం ఏమిటి అంటే, ఆయన మాట చొప్పున పడినటువంటి చేపలను బట్టి ఆయన ఎవరో ఆయన మనోనేత్రాలతో చూడగలిగాడు. ఆ సందర్భంలోనే ఆయన హృదయం తెరవబడింది. ఆయన ఎవరో
ఆయన యొక్క గొప్పతనం ఏమిటో చూశాడు కనుక, అంత గొప్పవానికి నా ధోనిలో స్థానం ఇచ్చాను, కానీ ఆయనతో ఉండటానికి కానీ, ఆయనతో సహవాసం చేయటానికి కానీ, ఆయన కాళ్ళు ముట్టుకుంటానికి కానీ నేను ఏ పాత్రము యోగ్యుడును కాను అన్నాను. అలా యోగ్యుడును కాను అని తన్ను తాను తగ్గించుకొని ఎప్పుడైతే ప్రభువు దగ్గర సాగిలపడ్డాడో అప్పుడు నుంచి ప్రభు అతను ఏం చేశాడు? నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా అన్నాడు. ఆ రీతిగానే ఆది అపోస్తల సంఘానికి పేతురుని ఏం చేశాడు? అధ్యక్షుడిగా చేశాడు. సంఘానికి అధ్యక్షుడు పేతురు. నీవు రాయి, నువ్వు బండవి, నీ మీద నా సంఘాన్ని నేను కడతానని వాగ్దానం ఇచ్చాడు. ఆ పేతురు ద్వారానే పెంతెకొస్తు అనే పండుగ దినమున కూడి వచ్చినటువంటి వారందరికీ కూడా, ఇశ్రాయేలు సమాజం అంతటికీ కూడా సువార్తను ప్రకటింపజేశాడు. ఆ పేతురు ద్వారానే అనుజనులైనటువంటి వారికి, మొట్టమొదటిగా కొర్నేలి యొక్క కుటుంబానికి కూడా సువార్తను ప్రకటింపజేశాడు. అంతేకాదు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు తీర్పు తీర్చే అధికారాన్ని పేతురుకి ఇచ్చాడు. అంతేకాకుండా మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే నూతన ఆకాశం కనబడుతుంది, నూతన భూమి కనబడుతుంది. ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో నూతన యెరూషలేమని దేవుని పట్టణము పరలోకంలో నుండి దిగి వస్తాం. ఆ నూతన యెరూషలేమని పట్టణం పరలోకంలోంచి దిగి వచ్చినప్పుడు ఆ పట్టణానికి 12 గుమ్మములు, ఆ పట్టణానికి 12 పునాదులు మనం చూడగలం. 12 పునాదుల మీద 12 మంది అపోస్తుల యొక్క పేర్లు. ఆ పేరుల్లో ఒక పేరు పేతురుది. అతను ఏమన్నాడండి? నేను పాపాత్ముడను. ప్రభువా నేను పాపాత్ముడను అన్నాడు, తగ్గించుకున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? నూతన యెరూషలేము అనే దేవుని పట్టణమును పునాది మీద పేతురు అనేటువంటి ఒక పేరును లిఖించే స్థాయికి దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు. కృప అంటే దేనికి మనము అర్హులము కామో దానికి మనలను అర్హులుగా చేయటమే కృప అండి. పేతురైతే ఆ స్థాయికి వెళ్ళటానికి అర్హత లేదండి, కానీ పేతుర్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు ఆ స్థాయిలోనికి తీసుకువెళ్ళాడు. ఉదయకాలం మందు లేఖన భాగాల్లో మనం చదివాం, అనేక మంది తమకిచ్చినటువంటి కృపను కోల్పోయారని. సొలొమోను కృపను కోల్పోయాడు, సొలొమోను కృపను నిరర్ధకం చేసుకున్నాడు. సొలొమోను యొక్క జీవితం మనందరికీ బాగా తెలుసు. దావీదు యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా దావీదుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేదండి. మీరు చదవండి రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథంలో ఎప్పుడు నాతాను ప్రవక్త ద్వారానే ఎవరొకరి ద్వారా పంపించి చెప్తుంటాడు. డైరెక్ట్గా కల్లో కూడా దేవుడు ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు మనకు కనబడవు. కానీ సొలొమోను దగ్గరికి చూసినట్లయితే సొలొమోను దేవాలయమును కట్టి ప్రతిష్ఠిత చేయటానికి బలులు అర్పణలు చేయగానే ఆ రాత్రి కాలం అందే ఎవరు వచ్చేసారట? సొలొమోను కలలోకి దేవుడు వచ్చేసాడు. దేనిని బట్టి? సొలొమోను అయినా గొప్పవాడనా? ఆ రాత్రి కాలం మంది వచ్చి ఏమంటున్నాడు? సొలొమోనా నీకు ఏమి కావాలో కోరుకో. ఎవరికి ఇవ్వలేదండి, బైబిల్లో ఎవరికి కూడా అటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. కారణం ఏమిటో తెలుసా? కృప. దావీదును బట్టి సొలొమోనుకి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. ఆ కృపను ఏం చేశాడట? అతను కోల్పోయాడు. ఇలా ఎంతోమందికి, యోగ్యులు కానటువంటి వారికి ఎంతోమందికి దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి ఉన్నాడు. కృప అనగా దేనికి మనం యోగ్యులము కాదో దానికి మనలను యోగ్యులుగా చేయటమే కృప. దావీదు యొక్క జీవితాన్ని చూసినట్లయితే దావీదు ఎక్కడ ఉండేటువంటి వాడండి? గొర్రెలు కాచుకునేవాడు. ఏమయ్యాడు? అవగలడా? దావీదు తన జీవితంలో తాను ప్రయత్నం చేస్తే ఆ గొర్రెల దగ్గర నుంచి సింహాసనం మీదకి ఎక్కగలడా? దేవుడే కానీ అతని పట్ల కృప చూపకపోతే సౌలు చేతులు ఎప్పుడో చచ్చిపోయేవాడు. దావీదుకి ఏ అర్హత ఉందో చెప్పండి? ఒక రాజు అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి కదా. రాజు అవ్వగానే వెళ్ళి కూర్చుంటే సరిపోదు కదండి. సొలొమోను వెళ్ళి సింహాసనం మీద కూర్చోండగానే 2 స్త్రీలు పెద్ద వివాదాన్ని తెచ్చి ముందు పెట్టేశారు. అప్పుడు రాజుగా ఆ సమస్యను పరిష్కరించకపోయినట్లయితే సొలొమోను ఏమైపోయేవాడు? షేమ్. కాబట్టి ఒక రాజుగా కూర్చోవాలి అంటే ఆ రాజుగా కూర్చోవటానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమీ లేకపోయినా ఏం చేశాడు? దావీదుని తీసుకెళ్ళి అదే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకని దావీదు ఎప్పుడు ఆ కృపను మర్చిపోడు.
గొర్రెల దొడ్డలో గొర్రెలను కాచుకునేటువంటి నన్ను తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలైనటువంటి నీ ప్రజలను ఏలుటకు నన్ను నీవు రాజుగా నియమించితివి అని తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని దినమునకు 3 మార్లు ప్రార్థించి 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన కృప నిరంతరం ఉండునని 136వ కీర్తనలో మనం చదువుకుంటూ వచ్చాం. ఆ కృపను గురించి ధ్యానిస్తూ వచ్చాం. కృప అనగా దేనికి మనం అర్హులము కామో దానికి మనలను అర్హులుగా చేయటమే కృప. వాస్తవంగా మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో రాయబడినటువంటి రీతిగా మనందరము కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారం. మనందరం చనిపోయి మనందరము కూడా వాయుమండల సంబంధమైన అధిపతి చేత ప్రేరేపింపబడి శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రతకు గురి కావలసినటువంటి వారం. వాస్తవంగా చూసినట్లయితే 2 దొంగల మధ్య వేలాడి తీయబడవలసినది ప్రభువైన యేసుక్రీస్తు కాదు, మనము. కానీ ఆ శిలువ శిక్షను తప్పించి మన నిమిత్తం ఆ శిలువ శిక్షను ఆయన అనుభవించాడు. అదే కృప. మనం అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన అనుభవించాడు. మనకు జీవం ఇవ్వటం కోసం, మనకు రక్షణ ఇవ్వటం కోసం, మన పాపముల నుంచి మనకు విడుదల ఇవ్వటం కోసం మన శిక్ష యావత్తు కూడా ఆయన భరించాడు. రక్షణ పొందటానికి మన అర్హత లేదు. అర్హులు కానిటువంటి మనకు అర్హతనిచ్చాడు. మన శిక్షను ఆయన భరించాడు. మన నిమిత్తము అన్యాయపు తీర్పులో నిలబడ్డాడు. తీర్పు తీర్చవలసినటువంటి వాడు తీర్పులో నిలబడ్డాడు. ఆ కృప ద్వారా మనం ఏమయ్యాం? ఇప్పుడు రక్షింపబడ్డాం. ఆ కృపను మనం పొందాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది మనకుంటే దేవుని కృప ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. సో ఆ కృప ద్వారా, విశ్వాసము ద్వారా మనము రక్షింపబడ్డాం. కాబట్టి మనం ఎలా రక్షింపబడ్డామంటే కేవలము దేవుని కృపే. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి క్రియ లేదు. ఇది మనుషుని వలన కలిగింది కాదు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కృప ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా. కాబట్టి మనం రక్షింపబడటానికి కావాల్సింది ఏమిటి అంటే కృపా, విశ్వాసము. మనం రక్షింపబడటానికి ఏ క్రియలు అవసరం లేదండి, ఏ నీతి క్రియలు అవసరం లేదు. ఏ నీతి క్రియలు లేకుండానే ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో మరి మూల పురుషుడైనటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి బిరుదు ఏమిటి అంటే విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాము కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము కూడా రక్షింపబడ్డాడు. మంచిది. ఏ సమయమందు రక్షింపబడ్డాడు? అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము ఎక్కడుండేటువంటి వాడండి? కల్దీల ఊరు అనేటువంటి పట్టణంలో ఉండేటువంటి వాడు. ఆ కల్దీలు ఊరు అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము యొక్క వయసు 75 సంవత్సరాలు. పిలిచిన వెంటనే తనున్నటువంటి దేశమును, తనకున్నటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని మాట చొప్పున తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే ప్రయాణమయ్యాడు. అలా బయలుదేరి వచ్చిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానాన్ని అలాగా విస్తరింపచేస్తాను, నీ చేతనైతే లెక్కించు అన్నాడు. అబ్రహాము, ప్రభా ఎలా లెక్కిస్తాను, అది నా వలన కాదు కదా. సముద్రపు ఇసుక రేణువులను చూపించి అబ్రహాము నీ చేతనైతే లెక్కించు అన్నాడు. నా వలన కాదు, నీ సంతానాన్ని ఇలా చేస్తాను అంటున్నాడు. తూర్పుని చూపిస్తున్నాడు, పడమర చూపిస్తున్నాడు, ఉత్తరాన్ని చూపిస్తున్నాడు, దక్షిణాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నీ కంటికి కనబడితే నీ భూమి అంతటిని నీకు ఇవ్వబోతున్నాను, నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఆ రీతిగా వాగ్దానం చేశాడు. నీకు కుమారుని ఇవ్వబోతున్నానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు అబ్రహాము కనిపెట్టుకుని ఉన్నాడు. 100 ఏళ్ల ప్రాయంలో అబ్రహాముకి దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. 100 ఏళ్ల ప్రాయంలో అబ్రహాముకి దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించిన తర్వాత ఆ ఇస్సాకు దాదాపు 15-20 ఏళ్ళు వచ్చేటప్పటికి అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటండి? ఏం చేశాడు? ఆదికాండం 22:1 ఏమని రాయబడి ఉంది? అబ్రహామును దేవుడు పరిశోధించెను. ఎలా పరిశోధించాడు? నీకు ఉన్న ఏకైక కుమారుడిని నేను చూపించే ప్రదేశానికి వెళ్ళి దహన బలిగా అర్పించమన్నాడు. దహన బలిగా అర్పించమన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? అర్పించాడా లేదా?
అర్పించడానికి సిద్ధపడిపోయాడు, అర్పించేశాడు కూడా. దేవుని దృష్టిలో అర్పించేసిన తర్వాత, అంటే అర్పించడానికి దేవుడు ఎప్పుడైతే చెయ్యి వెత్తాడో అప్పుడు దేవుడు అతన్ని ఆపి అతని యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడికి అతని ద్వారా భూలోకంలోనున్న సమస్త వంశములన్నింటినీ కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానాన్ని చేశాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా చేశాడు. ఎప్పుడు చేశాడు? అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాము దేవుని యొక్క మాట విని బయలుదేరి వచ్చినప్పుడే నీతిమంతుడిగా చేశాడా? లేక తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధపడి దహన బలిగా అర్పించటానికి మరి తన కుమారుని సిద్ధపరిచినప్పుడు ఆ సిద్ధపాటును బట్టి దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడా? ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చి ఉంటాడు? పిలిచినప్పుడా లేక క్రియ చేసినప్పుడా? క్రియ అంటే బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పుడా? ఎప్పుడండి? పిలిచినప్పుడే. అంటే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా దేనిని బట్టి చేశాడు? క్రియలను బట్టి కాదు. అబ్రహామును దేవుడు నీతిమంతుడుగా క్రియలను బట్టి చేయలేదు. అబ్రహామును దేవుడు ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. మనల్ని ఎలాగైతే ఉచితముగా నీతిమంతులుగా చేస్తున్నాడో అబ్రహామును కూడా దేవుడు అలానే ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. అయితే అబ్రహాము విశ్వాసము ద్వారా దేవుని యొక్క మరి గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము రక్షింపబడటానికి ఏ క్రియలు అవసరం లేదు. ఉచితముగా దేవుని యొక్క కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే రక్షింపబడిన తర్వాత ఇందాక మనం చదువుకున్న లేఖన భాగాల్లో మనుషులందరూ కూడా రక్షణ పొంది ఆగిపోమన్నారా? రక్షణ పొంది సత్యమును గుచ్చిన అనుభవ జ్ఞానము. కాబట్టి రక్షణ అనేటువంటిది ఎలాగొస్తుందంటే మన వల్ల రావట్లేదు, దేవుని వలన వస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? మన యొక్క అంటే రక్షణ ద్వారా మనందరికీ కలుగుతున్నది ఏంటి? మనం అందరము కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మరి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం చేయవలసింది ఏమిటి అంటే, మన నీతిని కాపాడుకుంటూ మన నీతిని క్రియల మూలంగా నిరూపించుకోవాలి. ఉదాహరణకి యాకోబు రాసినటువంటి పత్రిక, జస్ట్ ఆ యొక్క లేఖన భాగాలను చదువుకుని ముగించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని. కాబట్టి రోమా పత్రికలో చదివితేనేమో, గలతీ పత్రికలో చదివితేనేమో మనకి క్రియలు లేని విశ్వాసాన్ని గురించి చెప్తుంటారు, క్రియలు లేనటువంటి దేవుడిచ్చే రక్షణ గురించి చెప్తుంటున్నారు. ఇక్కడ యాకోబు పత్రికలో తెలియచేసేది ఏమిటంటే, రక్షణ పొందిన తర్వాత మన రక్షణను, మన నీతిని మన క్రియల ద్వారా ఏం చేయాలి? నిరూపించుకోవాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి కిందగా 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అంటే అబ్రహాము ఏం చేశాడండి? తన నీతిని కాపాడుకుంటూ ఆ నీతిని నిరూపించుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నిరూపించుకున్నాడు. అబ్రహాము తన నీతిని క్రియల మూలముగా అతడు క్రియల వలన నీతిమంతుడనే తీర్పును పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగచేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణము. ఇప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత సత్యమునకు వచ్చినటువంటి అనుభవ జ్ఞానము మనకు ఎందుకు అంటే, మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పరిపూర్ణం చేసుకోవాలి. మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే మన నీతిని కాపాడుకోవాలి. మనకి నీతినిచ్చినటువంటి వాడు దేవుడు. మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేసి మన నీతిని అనుగ్రహించినటువంటి ఆ నీతిని కాపాడుకొనుచు మన విశ్వాసాన్ని పరిపూర్ణము చేసుకొనుచు క్రియల మూలముగా మన విశ్వాసాన్ని నిరూపించుకుంటూ ఉండాలి. అబ్రహాము యొక్క జీవితంలో మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించాల్సినటువంటి సమయం వచ్చింది. తన ఏకైక కుమారుడిని బలిగా అర్పించటానికి సిద్ధపడిపోయాడు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి.
అబ్రహాముకి ఒకే ఒక కుమారుడు కదా, ఆ కుమారుడిని అర్పించేశాడు అనుకోండి, మీకు ఆ తర్వాత అబ్రహాముకి కుమారులు ఉంటారా? ఉండరు. మరి అబ్రహాము దేనిని బట్టి తన కుమారుని అర్పించడానికి ముందుకు వెళ్ళిపోయాడు? దేనిని బట్టి? విశ్వాసము. ఆ విశ్వాసంలో అబ్రహాముకి ఒక వాగ్దానం కూడా ఉంది. ఏమిటా వాగ్దానం తెలుసా? ఇస్సాకు వలనైనదే నీ సంతానం. ఆ వాగ్దానాన్ని బట్టి ఎక్కడ ఎదురుతిరగలేదండి. మరి ఆ ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నావు కదా, మరి ఆ ఇస్సాకు ఇప్పుడు నేను బలి అర్పించేస్తే మరి నా సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల ఎలా విస్తరింపజేస్తావు, ఇసుక రేణువుల వల్ల ఎలా విస్తరింపజేస్తావు అనే ఆలోచన అతనిలోకి వచ్చి ఉండొచ్చు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అతని మనసులో మరొక ఆలోచన కూడా, మరొక సమాధానం కూడా వచ్చింది. ఏమిటో ఆ సమాధానం తెలుసా? మృతులను సైతము దేవుడు లేపగలడు. మృతుల పునరుద్ధానమును నమ్మినటువంటి వాడు, చనిపోయినటువంటి వారు తిరిగి బ్రతకగలరు అని అబ్రహాము నమ్మాడు. చనిపోయినటువంటి నా కుమారుణ్ణి, చనిపోయినటువంటి ఇస్సాకుని, బూడిదైపోయినటువంటి ఇస్సాకుని దహన బలిగా నేను అర్పించినటువంటి ఆ బూడిదలో నుంచి నా కుమారుడిని సజీవుడుగా దేవుడు లేపగలడు అని వాగ్దానాన్ని బట్టి దృఢముగా నమ్మి, ఆ వాగ్దానాన్ని బట్టి విశ్వాసముతో రమారమి 100 ఏళ్ల ప్రాయంలో మరి బలాన్ని పొంది దాదాపు 120 సంవత్సరాలప్పుడు ఈ బలిని అర్పించడానికి అబ్రహాము సిద్ధపడినప్పుడు దాదాపు 115, 120 సంవత్సరాలు ఆ వయసులో అబ్రహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడి తన యొక్క నీతిని క్రియల మూలంగా నిరూపించుకొని తన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు? పరిపూర్ణం చేసుకున్నాడు. అందుకనే విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక, ఎలా అండి? విశ్వాస మూలమున మాత్రము కాక, మొదటి మెట్టు రక్షింపబడటానికి విశ్వాసము కృప, విశ్వాసము కృప. కృప దేవుని యొద్ద నుండి వచ్చేది, విశ్వాసం మన నుండి కలిగేది. ఈ రెండు కలిసినప్పుడు మనకు వచ్చేటటువంటి రక్షణ. కానీ మన విశ్వాసము పరిపూర్ణం అవ్వాలి అంటే, మనం రక్షణ గుర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక తీర్చబడి మన విశ్వాసము పరిపూర్ణం అవ్వాలంటే ఆ రక్షణను కాపాడుకుంటూ, ఆ నీతిని కాపాడుకుంటూ, ఆ నీతిని నిరూపించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నిరూపించుకుంటూ విశ్వాసము ద్వారా మన క్రియలను పరిపూర్ణము చేసుకొనుచు మన యొక్క జీవిత యాత్రను, విశ్వాస యాత్రను ముందుకి కొనసాగిస్తూ ఉండాలి. అందుకని అంటున్నాడు, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమును, విశ్వాసమును తగిన క్రియల మూలముగాను, నీతికి తగిన క్రియల మూలముగాను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి అని చెప్పి మరొక చిన్న ఎగ్జాంపుల్, మరొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తున్నాడు. ఎవరావి? అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపులకి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలు. రాహాబను వేశ్య గురించి మనకు తెలుసు. ఆ యెరికో పట్టణపు గోడల మీద ఆమె ఉంటున్నటువంటిది. వేగులు వారు వచ్చినప్పుడు వారిని చేర్చుకొని వారిని భద్రపరచి వారిని చంపటానికి వచ్చిన శత్రువుల చేతిలో నుండి విడిపించి వేరొక మార్గంలో పంపించి ఏం చేసిందట? తన యొక్క నీతిని క్రియల మూలంగా నిరూపించుకుంది. మీరు ఒక విషయాన్ని ఆలోచించినట్లయితే రహాబు చేసినటువంటి పని సామాన్యమైన విషయం కాదు. ఆ సమయంలో రహాబు దొరికితే మరుక్షణంలో ఆమె పీక కట్ అయిపోద్దండి. అంటే తన ప్రాణాన్నే పణంగా పెట్టింది. దేనికి? తన నీతి క్రియలను నిరూపించుకోవటానికి. ఆ రీతిగా రహాబని వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపులకు పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఎలా మనం రక్షింపబడతామో అంటే మనము విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడతాం.
ఇందులో మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షింపబడతాం. అయితే రక్షింపబడిన తర్వాత సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు అంటున్నాడు. ఆ సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించగలుగుతామంటే ఈ దేవుని యొక్క వాక్యము ద్వారా. ఈ దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానించటం ద్వారా మనం దేవుని గురించినటువంటి సత్యాన్ని తెలుసుకుంటాం, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఆ రీతిగానే ఈ వాక్యము ద్వారా మన నీతిని నిరూపించుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకొనుచు అబ్రహాము వలె, ఆ యొక్క రహాబు వలె, ఇంకా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి వలె మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన నీతిని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలనేటువంటిదే దేవుని యొక్క అనాది కోరిక ఉన్నది. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఇందాక చూసినటువంటి మాట, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించి ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క కోరిక ఏమై ఉన్నది అంటే మనం రక్షింపబడాలి, మన రక్షణను అంతము వరకు కూడా కాపాడుకోవాలి. క్రియల మూలముగా మన రక్షణను నిరూపించుకుంటూ మన విశ్వాస జీవితంలో ముందుకి సాగిపోవాలి. మరి ఈ యొక్క లేఖముల ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి రీతిగా మనము మన యొక్క విశ్వాస జీవితంలో రక్షింపబడినటువంటి మనము ఆ రక్షణను కాపాడుకొనుటూ, మరి యొక్క విశ్వాసమును కాపాడుకొనుచు మన విశ్వాసాన్ని పరిపూర్ణం అవుట కొరకు గురి యొద్దకే మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూచుచు ఈ జీవితం అనేటువంటి పంద్యాన్ని ఓపికతో ముందుకు కొనసాగిద్దాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.